హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు మా చిన్నమ్మ మంచి స్నాక్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసింది. మనందరికీ తెలిసిందే గోరుమిట్టిలు, కానీ తను చాలా బాగా చేస్తుంది అనమాట. చక్కగా గుల్లగా వస్తాయి అండ్ అలాగే షేప్ కూడా చాలా పర్ఫెక్ట్ గా స్వీట్ షాప్ లో ఎలా అయితే ఉంటాయో మనకి అలానే చేస్తుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చెప్పు వద్దులే మరెందుకురా నీకు. మనకు ఇప్పుడు దసరా సెలవులు వచ్చినాయి కదండి, పిల్లలకి ఏయో స్నాక్స్ కావాలి కదా. సో అందుకని ఆ స్నాక్స్ కి మనం ఈ గోరుమిట్టలు అయితే చేసి చూపిస్తున్నాం అనమాట. చాలా సింపుల్ గా ఈజీగా టిప్స్ తో మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాం. సో లాస్ట్ వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా ఇదే కనుక మన ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేసి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా? హాయ్ అండి, మేము గోరుమిట్టిలు చేద్దామని ముందే పిండి ప్రిపేర్ చేసుకున్నాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను నేను, కానీ పిండి మాత్రం ముందే కలిపి ఉంచాను నేను. ఇప్పుడు నేను చెప్తాను ఏం కావాలో అలా చేసుకోండి. ఓకేనండి. కేజీ పిండికి 1 టీ గ్లాసు బొంబాయి రవ్వ తీసుకోవాలి. కేజీ మైదా పిండి. కేజీ మైదా పిండికి అది మేము వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. కానీ వేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి. కొంచెం కొద్దిగా సాల్ట్ వెన్నపూస అండి. ఇది 200 గ్రాములు తీసుకోవాలి. ఇలా కరిగితే సరిపోతుంది. వెన్నపూస కరిగి పెట్టి వేసుకుంటే సరిపోద్దండి. కొంచెం కరిగిపోవాలి అదంతా. వేడి నూనె అండి, కొంచెం పోసుకుంటే మనకి గుల్లగా ఉంటాయి గోరుమిట్టీలు అనేవి, బాగుంటాయి. వేడి నూనె పోసుకోవచ్చు. అది డాల్డా కూడా వేస్తారు, కానీ డాల్డా వేస్తే మనం తినలేము. నోట్లో ఆవిరి వచ్చినట్టు అదిగా ఉంటది, బాగోదు. తిన్నాక ఎగటగా ఉంటాయి. కానీ అవి అయితే నిలవ ఉండవు. ఇవైతే మనం ఎన్ని రోజులు చేసుకున్నా బాగుంటాయి, నిలవ ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయి. వేడి నూనె పోసుకుంటే. డాల్డా వేసుకోకూడదండి, అసలు బాగోదు. డాల్డా వేసుకుంటే బాగోదు. వాటర్ మాత్రం చన్నీళ్ళే పోసుకోవాలండి, వేడి నీళ్ళు అవసరం లేదు. వేసుకుని మనం చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా పిసుక్కోవాలి, జారుగా ఉండకూడదు. ఇలా ముద్ద చేసుకున్నాక పిండి కొంచెం నానితే బాగుంటదండి. ఒక అరగంట దానిపైన మనం కొంచెం ఇలా తడిగుడ్డ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అరగంట పోయాక చేసుకోవాలి. ఇదిగోండి, ఈ సైజు తీసుకోండి. ఇలా చేసుకోవాలి ఫస్ట్. తర్వాత మన ఫింగర్తో ఎలాగా పెట్టాలి, దీన్ని ఇలా చేసుకోవాలి. పిండి 1 గంట అన్నా నానితేనండి. నేను ఇందాక అరగంట చెప్పాను కదా, మన వీళ్ళు బట్టి ఇంకో అరగంట ఎక్స్ట్రా చేసుకున్నా పర్వాలేదు. 1 గంట అయినా నానింది అనుకోండి, మీకు చాలా బాగా మెత్తగా చాలా బాగా వస్తాయి, స్మూత్ గా మెత్తగా వస్తాయి. పిండి బాగా నానాలి. ఇది నూనె కాగాక వేసుకోవాలి. నూనె కాకుండా వేస్తే నూనె లాగేస్తాయి అన్నమాట. ఇది నేను ట్రై చేస్తా. నవ్వనంటే ట్రై చేస్తా. వెంకలక్ష్మి చేస్తుంది, అది చేస్తుంది, కానీ చిన్నగా చేస్తుంది, పొడుగ్గా చేస్తుంది. అది ఇంకా సన్నం చేస్తా, చిన్నగా పొడుగ్గా చేసేస్తుంది. అది మా చెల్లి చేస్తుంది. మళ్ళీ మా 20కి వచ్చు, మా ముగ్గురికి వచ్చు, ఇంకెవరికా రాదు. మేము ముగ్గురు నేర్చుకున్నాం. కాదు, ఇది వరకు ఏదైనా ఇప్పుడు అదే అనిపిస్తుంది. పెద్దోళ్ళ దగ్గర ఆ విషయం నేర్చుకోలేదు అనుకో, అది ఇంకా పోయినట్టే లెక్క, ఇంకా వాళ్ళతోనే వెళ్ళిపోయినట్టే. అందుకని వాళ్ళ దగ్గర నేర్చుకుంటే ఇప్పుడు మనం నేర్చుకున్నాం అనుకో, మన దారి ఇంకో నేర్చుకుంటే అలా
అలా ప్రాక్టీస్ చేయగా పర్లా బాగానే మౌనికకి వచ్చిద్దమ్మా. అమ్మ మౌనికకి వచ్చింది మళ్ళీని. మౌనికకి నచ్చింది వదినా. అది చేస్తది. కూడా చేస్తున్నారు. నేర్చుకోవాలమ్మా, అన్ని పనులు మనలో ఉండాలి. అంటే అవసరం చేసి లేకపోతే నువ్వు నేర్చుకో నువ్వు కట్టుకోపోయి కానీ మన చేతిలో విద్య ఉండాలి. అవును, అది అని చెప్తాను. విద్య ఎప్పుడు అవసరం ఉంటుందో తెలియదు మనకి. అదే చెప్తాను. పొడుగ్గా చేసుకోవాలి చిన్నమ్మ, ఇది కొంచెం సన్నగా చేసి సిటీ నీళ్ళతో ఇలా ఉంచింది. ఇలా నొక్కి అలా ఉంచాను. లావ్ అవుతుంది చిన్నమ్మ, చక్కగా నైస్ గా వస్తుంది. ఈ పొడుగు చాలేది చాలు. మనం ఆ పొడుగు చేస్తే మళ్ళీ పిండి అంతా కిందకు వచ్చేసి అప్పుడు పెద్దది వస్తుంది. పిండి కిందకి లాగేస్తుంది కదా, గోరుతోనే లేచి మళ్ళీ కిందకు పైన గోరుతోనే ఇలా తిక్కుతుంది. ఇలాగాను తర్వాత కిందకి ఎట్టి బొటకనేలు, మళ్ళీ ఇది ఇలాగాను, మళ్ళీ బొటకనేలు ఏళ్ళతో లేపడం, మళ్ళీ దానికి ఎందుకు ఎట్టి ఇలాగా ఇలాగా అది దానికి ఎందుకు ఎలా పెట్టుకుంటే ఇక పిండి వద్దు చూసావే ఎంత వద్దు ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ వచ్చేసింది కదా లావుగా. దాని వల్ల ఆ పిండిని ఇంకా ఇలా పొడిగించుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అది బొటకనేలు నొక్కాల. దాని వల్ల మనం కొంచెం బొటకనేలు నొప్పి వస్తుంది లోపల. నీకు నొప్పి వస్తుందా? అలా నొక్కాల వీడియో కోసం. బెటర్. అవును, అలా చేయి. మళ్ళీ నొక్కుదాం. ఈ గవర్నమెంట్ ఒక్కడన్నా చేసి చూపిస్తా. ఇది పంచదార అండి. కేజీ మనం పిండి కలుపుకున్నాం కదా, దానికి 3/4 కేజీ షుగర్ యాడ్ చేసుకోవాలి పాకానికి. వాటర్ కూడా మనకు కొంచెం టీ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోద్ది. పాకం పెట్టారు. పాకం పెట్టాను. ఏ పాకం రానివ్వచ్చు? తీగ పాకం, లైట్ గా తీగ పాకం, ముద్ర పాకం కాకుండా పాకం చూపించే పెడతామండి. కొంచెం యాలకుల పొడి కొద్దిగా వేసుకున్నాం, వాసన బాగుంది. ఇంకా తీగ అదిగో వేసి ఇలా తీగ అవ్వాలి. తీగలు అవి ఇడిపోవాలి. ఒకే చోట ఇలా అంతా వేసుకుంటే బాగా పడుతుంది. వేస్తాను, కలిపేసుకున్నాం. ఏ గరిట పడితే ఆ గరిటతో కాకుండా ఇలా అట్లా వస్తాయితే మనకి కలుపుకోవడానికి సులువు, ఇరుగుపోకుండా ఉంటాయి. ఇరుగుపోవు, అన్నింటికి కూడా పాకం పడుతుంది. చూసా పంచదార పడేసరికి ఎలా మెరుతున్నాయి, మెరుపు వచ్చింది. గోరుమిటీలకి కల వచ్చింది అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా ఆరేదాకా కలుపుకోవాలి. ఎందుకంటే అప్పుడు కింద అట్టకట్టకన్నా ఉంటుంది, అన్ని గోరుమిటీలు పడుతుంది అన్నమాట. పాకం అంతా కోసేసాం కదా అనకుండా చల్లారి దాకా కలుపుతా ఉంటే ఒక్కోదానికి అలా పడతా ఉంటుంది అన్నమాట లోపలికంట. తేనేనా తేనెత్తే గమనారుద్దని ఎందుకు ఆరిపోతే ఇదినా ఫ్యాన్ ఎక్కర్లేదు. 10 గంటలో మనం టీ తాగి లోపలనే అయిపోతాయి, చల్లారిపోతాయి. బాగున్నాయి కదా, చాలా క్రిస్పీగా ఉన్నాయండి, మెత్తగా ఉన్నాయి. ఏ వయసు వారైనా సరే తినొచ్చు. పిల్లలకు బాగా చాలా బాగా నచ్చుతాయి ఇవి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.